తర్వాత 52వ నామంలో కాలధర్మజ్ఞాయ నమః అంటారు. ఇది చాలా గంభీరమైనటువంటి నామం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాలమునకు ధర్మం ఉంది, మనకి ధర్మం ఉంది. కాలం ధర్మం కాలంది, మన ధర్మం మనది. అప్పుడు రెండూ విరుద్ధమా అంటే కాదు. కాలము యొక్క ధర్మాన్ని కాలం నిర్వర్తిస్తూ ఉండగా మన ధర్మాన్ని మనం పట్టుకోగలిగితే మనం కాలాన్ని దాటిపోతాం. కాలం అంటే ఏంటి? కాలం అంటే ఒక శరీరం విషయంలో పుట్టిన తేదీకి మరణించే తేదీకి మధ్యలో ఉన్న కాలం ఏదో అది జీవితము. ఒక వ్యక్తి పుట్టినాడు, ఒక వ్యక్తి మరణించినాడు, ఆయన ఎంతకాలము బ్రతికున్నాడు అన్నది తెలిసిపోయింది కదా. ఈ బ్రతికి ఉన్న కాలంలో ఆయన ఏ ధర్మాన్ని పాటించాడు అన్నదాన్ని బట్టి ఆయనకి సత్యము అవగతమవుతుంది. సత్యము అంటే మారనిది, మారని సత్యమే ఆత్మ. సత్యము అవగతమై సత్యము అనుభవంలోకి రావాలి అంటే నిరంతరం మారిపోయే ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేయాలి. చిత్రం ఏంటంటే, మారిపోయేది ధర్మం, మారనిది సత్యం. మారిపోయే ధర్మాన్ని ఎవరు బాగా పట్టుకుంటాడో వాడికి మారని సత్యము తనంత తానుగా అనుభవంలోకి వస్తుంది ఈశ్వరానుగ్రహం చేత. మారే ధర్మము అని ఎందుకు అనాలి అంటే, ధర్మము ప్రధానంగా దేనివల్ల మారిపోతుంది అంటే కాలము వలన మారిపోతూ ఉంటుంది. కాలము అత్యంత ప్రధానం ధర్మం విషయంలో. ఎందుకనంటే ప్రాతకాలం అనుకోండి ఒక ధర్మం. ప్రాతకాలంలో ఏ ఇతర విషయాన్ని చెప్పదు శాస్త్రం. కేవలము దైవారాధనం ఒక్కటే. నిద్ర లేచినది మొదలు ప్రాతకాలంలో చెయ్యవలసింది ఈశ్వరుడికి కృతజ్ఞతావిష్కారము. మాకు మీరు ఆయువు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, పటుత్వం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, నిన్నని ఇన్ని పనులు చేయించారు, రాత్రి నిద్ర అన్న సౌఖ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ ఇంద్రియములకు కలిగిన బడలికని తీసేశారు, మళ్ళీ వాటికి తేజస్సుని శక్తిని ఇచ్చారు, కాబట్టి మీకు మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నామని చెప్పడమే పూజ. అందుకని కృతజ్ఞతావిష్కారంతో ప్రారంభమవుతుంది. ప్రాతకాలమంతా పూజకి సంబంధించిన విషయం. పగటిపూట ధర్మబద్ధమైనటువంటి ఆర్జన. గృహస్థు ధర్మాన్ని ఉపయోగించి అర్థమును సముపార్జించాలి. కాబట్టి ధార్మికమైనటువంటి సంపాదన మాత్రమే పగటి వేళ చేయాలి. చీకటి పడిన తరువాత ధార్మిక భోగం అనుమతింపబడింది. ఇది కాలమునందు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం. అట్లాగే ఇంకా మీరు బాగా పరిశీలించారనుకోండి, నిత్యము నైమిత్తికము అని రెండు వస్తుంటాయి కాలంలో. నిత్యతిథులు ఉంటాయి, రోజు చేయవలసినటువంటి పూజ, రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఇటువంటివి చేయడం దేనికి అంటే రోజు ఇల్లు తుడుచుకోవడం లాంటిది. రోజు ఇల్లు తుడుచుకుంటే కడుపు నిండుతుందా? దాహం తీరుతుందా? కొత్తగా వస్తువులు ఏమైనా వస్తాయా అంటే ఏం ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఇల్లు 2 పూట్లా తుడుచుకుంటారు. అట్లాగే నిత్యకర్మలు ఎందుకు చేస్తారంటే, మనసులోకి అక్రమాలిన ఆలోచనలు రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా తనకి పరితాపము కలిగి మరునాడు క్షమాపణ చెప్పి దానికి దూరమయ్యే ప్రయత్నం చేయడానికి నిత్యకర్మ. నిత్యకర్మ దేనికి పనికి వస్తుంది అంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి అది మార్గం. నైమిత్తికం ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన కారణము చేత వస్తుంది. ఆ కాలంలో చేసినటువంటి కల్పోక్తమైన కర్మ ఏది ఉన్నదో, శాస్త్రవిహితమైన కర్మ ఏది ఉన్నదో, ఆ కర్మల వలన విశేష పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. ఏదో భీష్మాష్టమి, భీష్మాచార్యుల వారికి తర్పణ అర్ఘ్యము, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మదినం ఎట్లా చేయాలో అట్లా చేయడం, శంకర జయంతి ఎట్లా చేయాలో అట్లా చేయడం, దానికి ధర్మసింధు లాంటి గ్రంథాలు నిర్ణయం చేసి ఉంచుతాయి. ఇట్లా చెయ్యాలి అని ఉంటుంది. ఆ పర్వము ఎట్లా చేయాలో అట్లా చెయ్యాలి. అంతేగాని నిత్యతిథిలాగా నైమిత్తిక తిథిని చేయరు. అందుకని అది ఎట్లా చెయ్యాలో అట్లా చేస్తే ఆ కాలమునందు విశేష పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అంటే, అక్షయ తృతీయ అని ఒక తిథి వస్తుంది వైశాఖ మాస శుక్లపక్షంలో. తది అక్షయ తృతీయ.
ఈ అక్షయ తృతీయ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు మీరు ఏ పుణ్యం చేసినా అది అక్షయము. ఎందుకంటే పుణ్యానికి నశించిపోయే లక్షణం ఉంది. మీరు పుణ్యం చేస్తే అది వచ్చే జన్మలో సుఖంగా అనుభవించేస్తే అక్కడికి ఆ పుణ్యం పోతుంది. నేను తీసుకెళ్ళి ఏదో ద్రవ్యాన్ని దాచే సంస్థలో 50,000 దాచాను అనుకోండి, 10,000 అందులోంచి తీసేసుకున్నాను, ఇంకా 40,000 ఉంటాయి. నేను మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. మీరు తీసుకున్నారండి ఫలానా తేదీని, ఇదిగో మీరు పంపించిన పత్రం, మీ సంతకం, ఇంకా మీకు 40,000 ఉన్నాయని చెప్తారు. అట్లాగే పుణ్యం కూడా ఏమిటంటే సుఖం కింద అనుభవించేస్తున్నప్పుడు పుణ్యం క్షయం అయిపోతూ ఉంటుంది. అలా క్షయమైపోయేటటువంటి పుణ్యం మీకు నిరంతర సుఖాన్ని ఇవ్వలేదు, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక తిథిని నిర్ణయం చేసి ఈనాడు నీవు చేసిన పుణ్యకర్మ ఏది ఉందో దానిని అక్షయం చేస్తాను అంటాడు. అక్షయం చేస్తానన్నప్పుడు ఆ రోజున ఏ పుణ్యకర్మ చెయ్యాలి అన్నది మనం కాదు నిర్ణయించుకోవలసినది, భగవంతుడు నిర్ణయిస్తాడు. జీవికి పుట్టిన దగ్గర నుంచి జీవి మరణానంతరం కూడా ఉద్ధరించేది ఇది అంటే జలం. ఎందుకనంటే మనిషి పుడుతూనే ప్రాణాలు దేనివల్ల నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి వలన ప్రాణులు పుడతాయి, పెరుగుతాయి, ప్రాణములు రక్షింపబడతాయి. అటువంటి నీటి చేత సమస్త భూతములు పోషింపబడతాయి. కాబట్టి ఆ రోజున ఉదక కుంభదానము అంటే ప్రధానంగా నీటిని అందిస్తారు. అందుకే అన్ని చోట్ల కూడా ప్రపాదానము అంటారు. ప్రపాదానము అంటే చలివేంద్రము అంటారే, పెట్టి బాటసారులకు వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తారు. అది అక్షయమవుతుంది. నీరు లేకుండా బాధపడడం అన్న మాట అన్వయం కాకుండా బ్రతుకుతాడు. 2 ధర్మోదకములు అని మనిషి శరీర పతనానంతరం 10వ రోజున అందరి చేత ధార్మికులైన వారి చేత ఉదకం విడిచిపెట్టిస్తారు. విడిచిపెట్టిస్తే ఏంటంటే అది అందుతుంది మార్గంలో, జీవుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ నీళ్లు తాగుతాడు అని. ధర్మోదకములు అంటే ఉదకము అంత ప్రధానం, ఆ నీరు అంత ప్రధానం. కాబట్టి నువ్వు ఆ రోజు చేసిన ఉదక కుంభదానం ఏదో నిన్ను అంత కాపాడుతుంది అని. సత్సంగాలన్నవి ఎందుకు పెడతారంటే సత్సంగం దేని కొరకు అంటే సత్సంగం వల్ల 2 ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. వ్యక్తిగా తాను చేయవలసింది ఆ రోజున చేసుకోలేకపోతే సత్సంగం ఏం చేస్తుందంటే తాను వాళ్ళందరికీ ఆ పుణ్యాన్ని కట్టబెడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో ఉదక కుంభదానం చేయాలి, తను చేసుకోలేదు, ఎక్కడో ఉన్నాడు, చేసుకోలేకపోయాడు. కానీ సత్సంగంలో సభ్యుడైన కారణం చేత సత్సంగం వారు ఏం చేస్తారంటే సత్సంగం పేరు మీద చేస్తారు. అప్పుడు ఆయన అందులో సభ్యుడు కదా, అందుకని ఆయనకి ఆ ఫలితం వచ్చేస్తుంది. సత్సంగం వల్ల అది ఒక ప్రయోజనం. రెండవది, సత్సంగం అన్నది ఎప్పుడు నామ సంకీర్తనంతో కూడుకుని ఉంటుంది. ప్రతిరోజు సత్సంగం సమావేశం జరిగినప్పుడల్లా ఏ విష్ణు సహస్రమో లలితా సహస్రమో చదవడం ఉంటుంది. అలా రోజు చదువుతుంటే ఏమైపోతుందంటే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మీకు తెలియకుండా మీరు కొంతమందితో కలిసి రోజు చదువుతున్నారనుకోండి, అది ఆ శ్లోకం వచ్చేటప్పటికి మీకు తెలియకుండానే మీకు కొన్ని కంఠాలు వినపడుతూ ఉంటాయి. అది అంటే 10 మందితో కలిసి చదవడంలో అందుకుంటుంది మనసు, దానికి ఆ లక్షణం ఉండిపోతుంది. ఆ మనసుకు ఉండేటటువంటి శక్తుల్లో అదొకటి. అది ఏం చేస్తుందంటే ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు మనసు కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరి ఊపిరిలో వెళ్ళిపోయేటప్పుడు సత్సంగ సభ్యులు ఏం చేస్తారంటే ఆయన మృత్యుశయ్య మీద ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూర్చుని అందరూ కలిసి విష్ణు సహస్రం చదువుతూ ఉంటారు. చదువుతుంటే ఆయన ఆఖరి ఊపిరి వెళ్ళిపోతున్నప్పుడు ఇది వినపడుతోంది కదా, ఇది ఆఖరణ చెవిలో ఎక్కడో పడి అలవాటైపోయి అది ఏం చేస్తాడంటే తనకి తెలియకుండా నామాలు ఉంటాయి. వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని వనమాలి వినపడింది అనుకోండి, వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి అని ఆ శ్లోకం తన ప్రమేయం లేకుండా చెప్తూ వెళ్ళిపోతాడు. భగవన్నామం చెప్తూ వెళ్ళిపోయాడు కాబట్టి మోక్షస్థితిని పొందుతాడు. మరి అజామిళోపాఖ్యానం అదే కదా. సత్సంగ ప్రయోజనం ప్రధానంగా అది నిర్దేశింపబడుతుంది. కాబట్టి కాలమునందు పుణ్యము నైమిత్తికంలో మీరు మళ్ళీ వెనక్కి రావాలి. కాలమునందు నిత్యకర్మ, కాలమునందు
నైమిత్తిక కర్మ ఇవేం చేస్తాయి అంటే కాలమును సద్వినియోగం చేసుకోవడం రావడం జ్యోతిషానికి ప్రధానం. అసలు నిజానికి జ్యోతిష శాస్త్ర ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక 24 గంటలు జ్యోతిషంలో మంచి పనుల గురించి ఆలోచించద్దని లేకపోతే ముహూర్తాలు పెట్టుకోవద్దని నేను ఎప్పుడూ చెప్పను. కానీ నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష శాస్త్రమనందు ప్రధానంగా వినియోగం చేసుకోవలసింది నైమిత్తిక తిథి. ఎప్పుడు మనం ఆ రోజున ఏం చేయొచ్చు, మనం ఏం చేద్దాం, చేసి మనం ఎలా తరిద్దాం, జీవుడి గురించి మనం ఆలోచించుకోవాలి కదా, దానికే అన్వయం చేసుకోవాలి ప్రధానంగా. కాబట్టి ఇప్పుడు కాలం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. 2, ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే కాలము ఈశ్వరుడు 2 కాదు. కాలమే ఈశ్వరుడు, ఈశ్వరుడే కాలము. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేను ఒక రూపంతో ఎలా కనపడనో కాలంగా కూడా అలాగే కనపడకుండా చక్కబెట్టేస్తూ ఉంటానన్నాడు. ఆయన మాట్లాడుతూ కాలోస్మిలోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధాః. ఈ కాలమునకున్న లక్షణం ఏమిటంటే ఆ కాలమునందే ఒక ప్రాణి పుడుతుంది. ఓ ఎద్దు ఉందనుకోండి, ఓ 20 సంవత్సరాల క్రితం పుట్టింది, ఓ చిన్న గిత్తదూడ. అది దినదిన ప్రవర్ధమానం అయింది, హిమవత్ పర్వతం అంతా పెరిగింది. దానికి ఏదో వెంకన్న బాబో ఏదో పేరు పెట్టారు. దాన్ని ఎంతో ప్రేమగా చూశారు. ఇంత మూపురం అది నడిచి వెడుతుంటే రాచ టీవీతో ఉండేది, చక్రవర్తి వెడుతున్నట్టు. కాలంలోనే అది బాగా వృద్ధ ఎద్దయిపోయింది, చాలా వృద్ధుడైపోయాడు. ఆ మూపురం అంతా కూడా సడలిపోయింది, సంధిబంధములన్నీ సడలిపోయాయి. అంత బలమైంది. అది నిలబడి హుంకారం చేస్తే అందరూ పక్కలకు పారిపోయేవారు. అలాంటిది పడుకుని లేవలేకపోయింది. ఇది పడుకుని లేవలేకపోతోందని దానికి ఆహారం మంచినీరు దగ్గరగా పెట్టారు. అది అలాగే కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత అది ఏదో ఒక రోజున శరీరం వదిలిపెట్టేసింది. ఇప్పుడు పుట్టుక కాలమునందు, పెరుగుట కాలమునందు, వెళ్ళిపోవుట కాలమునందు. ఈ కాలం రూపంలో అది పుట్టినది సృష్టికర్త నేనే, అది పెరిగినది స్థితికర్త నేనే. కాలమునందు ఇక అది కనపడకుండా వెళ్ళిపోయినది ప్రళయకర్త నేనే. నేను ఎట్లా కనపడకుండా నిర్వహిస్తానో అది కాలము ద్వారానే నిర్వహిస్తున్నాను. 2, నిర్వహించేటప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో కూడా నేను కాలం రూపంలోనే లెక్కలు కట్టుకుంటూ ఉంటాను. కాల కలయతామహం అన్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటాడు. నేను కాలము రూపంలో మహాగణకుణ్ణి. నాలా లెక్క పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అందరి పాపపుణ్యములు లెక్క పెడతాను, ఎవ్వరూ లేరని అనుకుంటాడు. కానీ అక్కడ అప్పుడు కదులుతున్న కాలం రూపంలో నేనే ఉన్నాను. ఆ కాలం రూపంలో నువ్వు చేసిన పాపాన్ని నేను లెక్క కట్టేస్తాను. లెక్క కట్టి ఆ పాపమునకు ఫలితాన్ని ఇస్తాను, పుణ్యానికి ఫలితాన్ని ఇస్తాను. కాబట్టి ఇప్పుడు పాపపుణ్యములు కాలం రూపంలో ఉండి లెక్క కట్టి దానికి ఫలితంగా పునర్జన్మలను ఇస్తాను, దానికి ఫలితంగా సుఖదుఖాలను ఇస్తాను. ఇప్పుడు ఎవరు పరమాత్మ ఎవరి రూపంలో ఉన్నాడు? కాలం రూపంలోనే ఉన్నాడు. అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామైనా ఏ రాత్రి అయినా ఏ పగలైనా ఆయనని దాటిపోగలది ఎక్కడుంది? ఆ కాలంలో నువ్వున్నావు. ధర్మము కాలంలో ఉంది, తిథులు కాలంలో ఉన్నాయి. ఆ కాలానికి ఓ ధర్మం ఉంది, పుట్టించడం, పెంచడం, పడగొట్టడం. ఈ పుట్టడం, పెరగడం, మరణించడం అన్న 3 దాటేది కాలాన్ని దాటిపోవడం. చూడండి, ఆయన కాలధర్మం చెందారంటారు. అంటే కాలము తన ధర్మం తాను చేసేసింది, పట్టుకుపోయింది అయింది. కానీ ఇక మళ్ళీ కాలమునందు ఆయన రావలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటాడు. ఎట్లా? తనకిచ్చిన శరీరంతో తాను నిర్వర్తించవలసిన ధర్మాన్ని తాను నిర్వర్తించి ఆ ధర్మచట్రం విడవకుండా తను చేస్తూనే ఉంటాడు కర్మలు. కానీ శాస్త్రీయముగా ఏవి చెయ్యాలో అవి మాత్రమే పరమోత్సాహంగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అట్లా చేస్తున్న కారణం చేత విడిపోతూ ఉంటుంది. నేను మీకు అనేక పర్యాయాలు చెప్పా, ఇలా తిప్పితే కట్టేశా, ఇలా తిప్పితే విప్పేశా.
ధార్మిక కార్యములన్నీ కూడా కట్లు విప్పేస్తాయి, బంధనములు విడిపోయి. బంధనములు విడిపోయిన కారణం చేత ఆయన ఏమైపోతాడు అంటే ఏదో ఒక క్షణంలో జ్ఞానమును పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని కాలాతీతుడైపోయాడు. అంటే ఇక కాలమునందు ఆయన రాడు, కాలమునందు పుట్టడు కాబట్టి పెరగడం లేదు, పడడం లేదు. ఇంకా పడిపోయినది ఏదో ఆఖరిసారి పడిపోవడం అంతే. అంటే ఆయన ఇక జనన మరణ చక్రమును దాటిపోయాడు. అలా దాటిపోవడానికి కారణము ధర్మమే, దాటలేకపోవడానికి కారణము కాలమే. ఆ కాలమునందే ఇంద్రియములకు మనస్సుకు వశపడిపోయి పాపకర్మల వైపుకి తిరిగిపోయాడు అనుకోండి. ఆ కాలమునందే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. జనామరణములు, శోకమోహములు, ఆకలి దప్పులు, ఈ షడూర్ములు కొడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. అలా తిరుగుతూనే ఉంటాడంతే. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం యహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఒక్కొక్క చింత చెట్టు 300 ఏళ్ళు 400 ఏళ్ళు ఉంటుంది. మనిషి ఎక్కడుంటాడు? ఒక్కొక్క చింత చెట్టు 7-8 తరాలు చూస్తుంది. మనిషి చూస్తాడా? నిజానికి అన్ని ఏళ్ళు ఉంటాడా? ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికి మాత్రం తెలుసు కనుక. కాబట్టి కాలమును దాటాలి. నువ్వు దాటలేకపోతే, కాలమును సద్వినియోగం చేసుకొని కాలమునందు నువ్వు ఉపయోగించవలసిన ధర్మాన్ని నువ్వు ఉపయోగించకపోతే కాలధర్మము తను అన్వయం అయిపోతుంది. అంటే మళ్ళీ పుట్టడం చావడం వచ్చేస్తాయి. అందుకని కింవానీన ధనీన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. కిం వానీన ధనీన వాజికరిభి, ఒకదానికన్నా ఒకటి దారుణం. ధనీన, జీవితంలో చాలా భాగం దాని సంపాదన కోసమే ఖర్చు పెట్టేశావు. ఏమిటవుతుంది? అంత సంపాదించేయాలన్నావు, సంపాదించేసావు. ధర్మ అన్న దాంతో సంబంధం లేదు, డబ్బు కావాలన్నావు, సంపాదించావు. వస్తుందా? ₹1 తనంత తాను వెనకాతలు వచ్చేది లేదు. ధనం అంటే ఇల్లు, పొలాలు, తోటలు, బళ్ళు, ఇవన్నీ ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తగా దాన్ని అంత అందంగా చూసుకుని చేసినా తనంత తానదేం రాదు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, నా పొలం అన్నది నా రాజ్యం అన్నది రాదు. కాబట్టి కింవానీన ధనీన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. కొడుకు కపాలమోక్షం అయ్యేంతవరకు ఆ చెట్టు కింద ఎక్కడో దూరంగా నించుంటాడు. ఆయన చెప్పేస్తాడు కాటికాపరి, అయిపోయింది కపాలమోక్షం అయిపోయింది, వెళ్ళిపోండి అంటాడు. అంటే అప్పుడు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. కొడుకు వెళ్ళిపోయాడు ఇంకా పూర్తిగా కాలకముందే. కాబట్టి కింవా పుత్ర కళత్ర, భార్య అసలు ఇంటి గుమ్మం వరకే, దాటి రాదు. కింవా పుత్ర కళత్ర మిత్ర, స్నేహితులు కొంతమంది వస్తారు కొంతమంది రారు. కళత్ర మిత్ర పశుభి, పెంచుకున్న పశువులు ఏం వస్తాయి? అవి అసలు రావు. దేహేన, ఇంత జాగ్రత్తగా దీన్ని ఇంత బాగా రక్షించి చెమటడితే 30 స్నానాలు చేసి తుడిచి దీనికి అగర్రాసి చందనం రాసి ఇంత చేసిన శరీరం కాలిపోతుంది. వెంట్రుకలు వేడికి ఊడిపోయి గాలికి ఎగిరిపోయి, నెత్తురు ముద్దల కింద మాంసం కింద పడిపోయింది, కట్టెల్లో కాలిపోయింది, ఎముకలు ఊడి కింద పడిపోయి, కొడుకు ఏవో చిన్న ఎముకలు పిడతలో పెట్టి దాచి ఎప్పుడో కాశీ వెళ్ళినప్పుడు పట్టుకెడతాడు, ఇంటికి పట్టుకొస్తాడు. ఏంటి పిడత తీసుకురాడు. అందులో కొన్ని ఎముకలు కాకులు కుక్కలు పట్టుకుపోయి, నేను అని నువ్వు చూపించిన శరీరం ఏమైపోయిందయా? నీతో ఎక్కడికి వచ్చింది అది? నేనంటలేదు శంకరాచార్యుల వారు.